అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పద్మ విభూషణ్ గ్రహీత అయినటువంటి చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా చాకలపాలెంలో అరేంజ్ చేసినటువంటి ఈ కేక్ కటింగ్ మరియు రక్తదాన శిబిరం సందర్భంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి మీ అందరికీ చిరంజీవి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. చిరంజీవి గారి గురించి చెప్పాలంటే ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి. సినీ ఫీల్డ్లో తనదైన శైలిలో ఎంతో తన ప్రసక్తితో పైకొచ్చి అటువంటి సినీ ఫీల్డ్ని ఏకంగా వెళ్ళినటువంటి ఏకైక వ్యక్తి మన ప్రాంతవాసి చిరంజీవి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మరియు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. అటువంటి వ్యక్తిని కన్నటువంటి తల్లిదండ్రులకు ఒకసారి పాదాభివందనాలు తెలియజేస్తున్నా. ఎందుకనంటే మన ఆంధ్రప్రదేశ్కి త్రిమూర్తులు ఇచ్చినటువంటి తల్లిదండ్రుల వాళ్ళు. త్రిమూర్తుల పెద్దవారైనటువంటి చిరంజీవి గారు, మన ప్రీతమ నాయకులు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఇటువంటి త్రిమూర్తులు ఇచ్చినటువంటి తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తూ వారు ఈ రాష్ట్రానికే కాక ఈ దేశానికే ఎంతో వన్నెదిచ్చినటువంటి వ్యక్తులు. అటువంటి వ్యక్తుల్లో ప్రథముడైనటువంటి మన చిరంజీవి గారి బర్త్డే జరుపుకోవటం మనకి ఎంతో ఆనందంగా ఉన్నది. అటువంటి మహనీయుడికి మన ఈ రోజున ఇక్కడ కేక్ కట్ చేసి అదేవిధంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రక్తాన్ని కూడా దానంగా ఇవ్వటం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రజలకు ఎంతో అవసరమైనటువంటి రక్తాన్ని దానం చేసే కార్యక్రమంలో ఆయన బ్లడ్ బ్యాంక్ని ఏర్పాటు చేసి ఎంతో మందికి ప్రాణదానాన్ని చేసినటువంటి మహనీయుడు కాబట్టి ఈ సందర్భంగా ఆయన్ని కొనియాడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి కండాల సంటికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్టు 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.